మరి దేవాతి దేవుడు ఒక్కొక్క రోజు మనల్ని ఎంతగానో ఆశ్చర్యంగా కాచి కాపాడి అనుదినము తన నూతన ఆశ్చర్యము నూతన దీవులతో మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు ఆయన కృపలో భద్రపరుస్తున్న దేవునికి స్తోత్రములు. ఈ మీట్లో ఉన్న వారందరికీ మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆగ్రానించుట. ఇది బైబిల్ గ్రంథములో 2 సార్లు మాత్రమే మనం చూడగలమండి. మొట్టమొదటిగా ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనములో ఆ మాట ఉంటది. దాని తర్వాత ఆమోస్ గ్రంథము 5:21లో కూడా ఆ మాట ఉంటది, ఆగ్రానించుట. ఇంగ్లీష్ లో ద లార్డ్ స్మెల్డ్ ఏ స్వీట్ సేవర్. కాబట్టి మన దేవుడు దేన్ని ఆయన ఆగ్రానిస్తాడు, దేని ఆయన ఆగ్రానించడు అంటే దేనిని ఆయన అంగీకరిస్తాడు, దేనినైనా అంగీకరించడు. అది మనము చూచినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక వర్షన్ లో మనము చూసినట్లయితే ప్లీజింగ్ అరోమా అని ఉంటది. అంటే ఇంపైన సువాసన, లేకపోతే రమ్యమైన సువాసన, మనోహరమైన సువాసన, ఆహ్లాదకరమైన సువాసన. కాబట్టి మన దేవుడు, మనలను సృష్టించిన దేవుడు ఎటువంటి సువాసన ఆయన ఆగ్రానిస్తాడు, దేనిని ఆయన అంగీకరిస్తాడు, అది ఈరోజు మనము ధ్యానించబోతున్నామండి. నిజమేనండి, దేవాతి దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికతో మనల్ని ఈ లోకములో మనల్ని సృష్టించాడు. మనమందరం ఆయన నామాన్ని గణపరచాలా, ఆయనతో మనం సహవాసం చేయాలా, ఆయన దృష్టికి మనం అంగీకారంగా ఉండాలా, అనేకులకు ఒక ఆశీర్వాదకర్మగా దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కానీ ఆది కాండము నుంచి మనం చూసినట్లయితే ఎన్నో రీతిలుగా ఆయన బాధపడినట్లు, ఆయన ఎన్నోసార్లు తన ప్రజలను గద్దించినట్లు, ఎన్నోసార్లు వాళ్ళని విసర్జించినట్లు కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ రోజు మనం ధ్యానించవలసిన వాక్యము ఆగ్రానించుట. దేవుడు దేన్ని ఆగ్రానిస్తాడు, ఎటువంటి కార్యాలు చేస్తే ఆయన సంతృప్తి పడతాడు, మనం ఎలాగ జీవిస్తే ఆయన మనతో ఉంటాడు, మనం ఎలాగ నడుచుకుంటే ఆయన మన పక్షముగా ఉంటాడు. కాబట్టి ఎన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క హృదయాలే మనం ఎలాగ తెలుసుకోవాలా, ఆయనకి దృష్టికి ఎలాగ మనం అంగీకారముగా జీవించాలా, ఇంకా ఎక్కువగా మన విశ్వాసం మనం ఎలాగ అభివృద్ధి పరచుకోవాలా అని మనం ఈ రోజు మనము ధ్యానించబోతున్నామండి. ఆగ్రానించుట. కాబట్టి ఇదంతా మనం చూసినట్లే పాత నిబంధన గ్రంథములో మీరు నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరింపక నా నిబంధనను మీరు నా తీర్పులను విషయమై అసహించుకుని ఎడలా ఆయన ఎన్నో భయంకరమైన కార్యాలు చేస్తున్నాడండి. క్షయరోగము చెప్తున్నాడు ఆయన. నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలా నా మాట వినని పక్షమున, నా మాట విననొల్లని వారికి నేను విరోధముగా నడిచిన పక్షమందు మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన పక్షమందు నేను కూడా మీకు విరోధముగా నడుచుకొందును అని ఆ ప్రభువు చెప్తున్నాడండి. కాబట్టి ఆయన ఎలాగా ఉండాలని ఆశపడుతున్నారంటే, నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన పక్షమందు నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను, నేను మీ పాపములను బట్టి ఏడంతలుగా దండించేదను అని చెప్తున్నానండి. అంతేకాకుండా మనం ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఆ ప్రభువే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు, మానవుల యొక్క హృదయాల రహస్యములు కూడా ఆయన ఎరిగిన దేవుడు. మనం అనుకుంటాము మన చేసే కార్యాలు ఆయనకి తెలియవు, ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడున్నాము ఆయనకేమో తెలుస్తుంది అనుకుంటాం. కానీ మన దేవుడు, ఆయన కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి ఆయన ఆ రోజుల ఇశ్రాయేలు ప్రజలు యూదా వంశస్థులు ఎంతగానో ఆయన్ని బాధ పెట్టినప్పుడు ఆయన విశ్వాసఘాతకము చేసి ఉన్నారని చెప్తున్నాడు. అంతేకాకుండా యెహోవా లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురని ఆజ్ఞ ఇచ్చువారు
వారితో లేడని చెప్తారనమాట. కాబట్టి ఆయన ఎక్కడో ఉన్నాడులే, ఆయన చూడట్లే, మనకేం రాదులే, మనం సంతోషంగా ఉండొచ్చులే అని ఆ రోజుల్లో వాళ్ళు ఎంతగానో తిరుగుబాటు తనవగలిగి వారు జీవించారండి. అంతేకాకుండా సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14 వచనములో, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యము వారిని కాల్చునట్లు నీ నోటి వాటిని అగ్నిగాను నీ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి అన్య దేవతలను వారు కొలిచినందున, ఎందుకంటే ఆ అన్య దేవతలు ఎన్నో విగ్రహాలను వాళ్ళు కొలిచినారండి. ఎందుకంటే ఆ విగ్రహాల జోలికి దేవుడు ఎందుకు పోవద్దంటారంటే, అవి కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, వాటిని ఎందుకు మీరు పూజిస్తారు అని ఆయన ఎన్నోసార్లు బాధపడుతున్నారండి. అంతేకాకుండా సముద్రమును దాటలేకుండాను దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలకయు, అవి ఎంత ఘోషించినను దాన్ని దాటలేక నిత్య నిర్ణయము చేత దానికి సరిహద్దులు, ఇసుక సరిహద్దును నియమించిన వాడను నేనే కదా, మీరు నాకు భయపడరా, నా సన్నిధిని వణకరా అని ఆయన చెప్తున్నానండి. నిజమేనండి. ఒక్కసారి మనము అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద బీచ్లు ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆ బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం వస్తుంది. ఆ అలలు అట్లా కంటిన్యూస్ గా రావడము, ఒక సరిహద్దు రాగానే ఇసుకను ఆయన సరిహద్దుగా వేసినట్లు మనము చూసినట్లయితే ఆయన సృష్టిని మనం ధ్యానించినప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటది. కాబట్టి మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే కారణములు. అవునండి, దేవుని యొక్క ఉగ్రత మనం ఎంతో చూస్తున్నామండి. భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాము. ఒక్కొక్క రోజు దేవుడు మనల్ని ఇలాగ కాచి కాపాడుతున్నాడంటే కేవలం ఆయనకు ఉచితమైన కృప తప్పితే ఏమీ లేదండి. కాబట్టి ఆయన ఇదే ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, ఘోరమైన భయంకర కార్యములు దేశంలో జరుగుతున్నవి. ఎన్ని మనము కన్నులార మనము చూస్తున్నామండి. క్షణరెప్ప పాటున ఎంతో మంది లోకాన్ని విడిచిపోతున్నారండి. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత మంది కన్నీరులో, దుఃఖముతో, వేదనతో దిగజారిన స్థితిలో ఉంటున్నారు. ఎంత మంది ఎన్నో తలంపులు పెట్టుకుని ఉంటున్నారు. కానీ ఎంతో మంది అకాల మరణాలండి. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. మనము చేయవలసింది, దేవుడు మనకి జీవం ఇచ్చాడంటే, దేవా ఇటువంటి భయంకరమైన దేశంలో మేము జీవిస్తున్నాము తండ్రి నైనా, నీ కాపుల నీ కృప తప్పితే మాకు ఇంకేం వద్దు ప్రభు నైనా, మేమందరం ఎల్లప్పుడూ ప్రభా నీ దృష్టికి తండ్రి నైనా మేము అంగీకారంగా మేము జీవిస్తాం ప్రభా అని ఆయన నామాన్ని గణపరిచినట్లయితేనే అప్పుడే ఆయన ఆగ్రానిస్తాడు. మన ఆర్తధ్వని ఆయన అంగీకరిస్తాడు. మన ప్రార్థనలు ఆయనకి సువాసనగా ఉంటాయి. మనోహరమైన సువాసన, ఆహ్లాదకరమైన సువాసన, రమ్యమైన సువాసనగా అప్పుడే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరతాయండి. కాబట్టి ఇదే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం కింద భాగంలో, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనక గనక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. సంతోషము లేని వారై కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణచుకొని నేను విసికి ఉన్నాను. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. నిజమేనండి, దేవుడు ఎంతో గొప్ప వాగ్దానాలు తన జైవ గ్రంథంలో మనకి దయచేశాడు. ఆయన కొన్ని కఠినమైన మాటలు ఉన్నా కూడా అది మన మేలు కొరకే. ఎందుకంటే ఆ మాటల ద్వారానే దేవుడు మనల్ని సరైన దారిలోనికి తీసుకొస్తాడండి. కాబట్టి మనం ఆయనకి లోబడినప్పుడే, ఆయన ఆజ్ఞను కట్టడను మనం గైకొన్నప్పుడే, ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినప్పుడే, ఆయన చిత్తమును మనం నెరవేర్చినప్పుడే, అప్పుడే ఆయన మన ఆర్తధ్వని ఆగ్రానిస్తాడు. అందుకే ఇక్కడ కూడా ఇంకొక మాట చెప్తున్నానండి, షేబా దేశం నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు, ఈ జనుల మార్గమున నేను అడ్డరాళ్లు వేయుదును. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన దృష్టికి అది అంగీకారంగా లేకపోతే, మీ దహన బలులు నాకు ఎందుకు,
మీరు పాపం చేసి చేసి వచ్చి వచ్చి నాకు దహన బలులు అర్పిస్తున్నారు, అది నాకెందుకు, దాని యందు నాకు సంతోషం లేదు అని ఆ ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనము చేయవలసింది, దేవా ఏంటి ప్రవ్వా నీ చిత్తం ఏంటి తండ్రి నాయన, అవును ప్రవ్వా మమ్మల్ని ఈ లోకంలో మనం సృష్టించుకున్నావు తండ్రి నాయన, నీ ఉద్దేశం ఏంటి తండ్రి, మేము ఎలాగ జీవించాల ప్రవ్వా, ఎలాగ నీ నామ మహిమార్థమే అనేకులకు గొప్ప వెలుగు బిడ్డలుగా మేము జీవించాల ప్రవ్వా, ఈ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రవ్వా అని ప్రార్థించినప్పుడే అప్పుడే ఆయన దానిని అంగీకరిస్తాడు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని చెప్తున్నాడు ప్రభు. అవునండి, ప్రతి నిమిషం ఆయన పాదాలు మనం ఆశ్రయించినట్లయితేనే, ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లించినట్లయితేనే, ఆ ప్రభువును మనం ఆశ్రయించినట్లయితేనే ఆయన మన వాసనను, మనం చేసే దహన బలులు, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ప్రతిదీ ఆయన ఆగ్రానిస్తాడు. అప్పుడే ఆయన సంతోషిస్తాడండి మనల్ని చూసి. మనం చేసే ప్రతి ప్రార్థనల మీద ఆయన ఆసీనుడై ఉంటాడండి. అంతేకాకుండా ఇదే మనము చూసినట్లయితే నా ప్రభు మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే, ఎంతో అయిష్టముగా మరి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు జీవించినప్పుడు కూడా ఆయన ఎన్నోసార్లు వాళ్ళు గద్దించాడు. అదే సమయంలో దినమెల్లా నా చేతులు మీ యందు చాపబడి ఉన్నవే అని ఆయన చెప్తున్నాడు. నా దగ్గరికి రండి, పడమటికి తూర్పుకి ఎంత దూరమో మీ అతిక్రమం నేను దూరపరుస్తాను, హిమం కంటేనో గొర్రెబెచ్చుకుంటేనే వాటిని తెల్ల చేస్తానని ఆ ప్రభు ఎన్నోసార్లు తన ఆహ్వానాన్ని తన ప్రజలకి ఆయన దయచేస్తున్నాడండి. కాబట్టి ఆయన ఎంతగానో మరి ఆమోస గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 6వ వచనములో, ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, నీళ్లు దొరకకపోయినాను నా తట్టు తిరిగిన వారు కారు, గొంగళి పురుగు పట్టి మీ విస్తారమైన పంటలను తిరివేసినా కూడా నా తట్టు తిరిగిన వారు కారు, ఐగుప్తులకు కలిగిన తెగుళ్ళు పంపినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు, సొదొమ గొమొర్ర నాశనము చేసినట్లు నేను మీలో కొందరి నాశనము చేసినప్పుడు మంటలో నుండి తీయబడిన కురువు వలె తప్పించుకున్నా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని ఆయన 5 సార్లు ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనముల వరకు ఆయన 5 సార్లు నా తట్టు తిరిగిన వారు కారు అని ఆయన ఎంతో వేదన పడుతున్నానండి. కాబట్టి మన ప్రభు మన దగ్గర ఏమి కోరుతున్నానంటే, నీళ్లు పారినట్టు న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీళ్లు పారినట్టు న్యాయముగా జీవించమంటున్నాడు, నీతి న్యాయము కలిగి జీవించమంటున్నాడు, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయమంటున్నాడండి. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించినప్పుడే, ఎందుకు మనం నీతిమంతులుగా జీవించాలంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, గొప్ప న్యాయాధిపతి, రానయున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి ఆయన నీతిని ఆయన ఎదురు చూస్తానండి. మన జీవితంలో మనము కావలసింది ఒక్కటే, ఆయన కోరుతుంది ఏంటంటే, నీతి న్యాయములు జరుగునీయుడి, నీతి న్యాయములు ప్రవహింపనీయుడి ఆయన అక్కడ చెప్తున్నాడండి. కాబట్టి ఎన్ని మన దగ్గర లేకపోతే, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు, మీరు కష్టాలు శ్రమలు అనుభవించినా కూడా నేనెవరో మీరు తెలుసుకోవడలేదు అని ఆ ప్రభు ఎంతగానో ఆయన బాధపడుతున్నానండి. అందుకే మనం చూసినట్లయితే ఆయన ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలను గద్దించినట్లు మనం చూస్తున్నాము. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి ప్రజలారా, మీకు శ్రమ అని చెప్తున్నారండి. అందుకే కొద్దిపాటి శేషాన్ని ఆయన ఉంచబోతున్నాడండి. ఆ శేషము ఎలాగంటే, సొదొమ న్యాయాధిపతులుగా యెహోవా మాట ఆలకించి గొమొర్ర జనులారా దేవుని ఉపదేశము చెవియొగ్గుడి, విస్తారమైన బలులు, దహన బలులు, పొట్టేడులు, బాగుగా మేపిన దూడల కొవ్వును, కోడిల రక్తమును, గొర్రెల రక్తమును, మేకపోతుల రక్తమునైనను నాకు ఇష్టము లేదు. ఎంతో ఏముగా మనం పంచుకున్న ఆ యొక్క వాటన్నిటిని, అయ్యో ఇది ప్రభుకి ఇస్తే ఆయన అంగీకరిస్తాడు, తప్పకుండా ఆయన దీన్ని ఆహ్లాదిస్తాడు, సంతోషపడతాడు అనుకుంటాం. కానీ అటువంటి
ఆయన మన దగ్గర నుంచి కోరలేదండి. నీతి న్యాయము కలిగి ఆయన మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నానండి. కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా మీ నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక నేను విసికి ఉన్నానని ఆ ప్రభువు చెప్తున్నానండి. ఎన్నోసార్లు మనం అసలు ఈ ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథం చూసినట్లయితే ఆయన బాధ, ఆయన వేదనను మనం అక్కడ చూడగలమండి. కాబట్టి మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను నేను కప్పుకొందును అంటున్నాడు ఆయన, కప్పుకొందును. కాబట్టి మన ప్రభువు ఎల్లప్పుడూ నా దగ్గరికి రండి 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 అని ఎంతగునో ఆయన ఆహ్వానాన్ని పలుకుతున్నాడండి. కాబట్టి మీరు ఎంతగా ప్రార్థన చేసినా కూడా నేను ఆలకింపును అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏది మన దగ్గర నుంచి కోరుతున్నానంటే, మీ చేతులు కడుగుకొని శుద్ధి చేసుకోనండి, దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మాని మేలు చెయ్య నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించు వారిని విడిపించుడి. కాబట్టి దేవుడు మన దగ్గర ప్రతిదీ ఎలాగ ఉండాలని కూడా ఆయన చెప్తున్నాడు. ఎలాగ జీవించాలా, ఏ క్రియలు చెయ్యాలా, ఏమేమి చేస్తే ఆయన ఆర్తధ్వని వింటాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఆయన కన్నులు మూయకుండా మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడండి, ఆహ్వానిస్తాడు, సంతోషపడతాడు. అప్పుడే ఆయన మన ప్రార్థనల్ని ఆగ్రానిస్తాడండి. ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలను మనం అనుసరించి ప్రతి దినము ఆయన చిత్తాన్ని మనం గుర్తెరిగినట్లయితేనే ఆయన ఆగ్రానిస్తాడు. మనము చెయ్యకపోతే ఏమవుతుందంటే, ఆయన చెప్పిన ఆజ్ఞలను కట్టడలను మనము చెయ్యకపోతే, మీరు సమ్మతించి నా మాటలు వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తారు. సమ్మతించినట్లయితే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. సమ్మతించకపోతే మీరు ఖడ్గము పాలవుతారు. కాబట్టి ఎన్ని ప్రభువు ఎంతో వేదనతో మనకి ఎన్నో హెచ్చరికలు మన ప్రతిదినము ఆయన మనకి దయచేస్తున్నాడండి. కాబట్టి ఆగ్రానించడము ఇది మనము చేసినట్లయితేనే, ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితేనే, అప్పుడే ఆయన మనం చేసే ప్రతిదీ ఇంపైన సువాసన, రమ్యమైన సువాసన, మనోహరమైన సువాసన, ఇంపైన సువాసన ఆయన ఆగ్రానిస్తాడు. ఇది బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనము, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏముంటదంటే, అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అప్పుడు 20 వచనం చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చాలండి, థ్యాంక్స్ అండి. యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. ఇదేనండి 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఆ నోవాహు చేసిన దహన బలి పవిత్ర పశువులలో కొన్ని తీసుకుని దహన బలి అర్పించినప్పుడు యెహోవా దానిని ఆగ్రానించినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. అదేనండి ఇంపైన సువాసన దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే ఆ రోజులలో మరి నోవాహు గారు అందరూ విన్నారు దేవుని వాక్యము, ఆయన కూడా ఎంతగానో ప్రకటించారు. కానీ మూర్ఖ జనము, తెలివిలేని ప్రజలు, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు ప్రజలారా అని ఆ రోజుల్లో కూడా నోవాహు మరి వారికి బోధించినా కూడా వారు వినలేదండి.
కానీ ఆయన కుటుంబము, వారి కొడుకులు, వారి కోడళ్ళు, భార్య కూడా చెప్పినట్లు, అయ్యో మేమెందుకు వస్తాము, వాళ్ళు రాలేదే పడవలో, మేమెందుకు వస్తాము, ఇదేంది నువ్వు ఎంత చేసేది, ఇంత కొత్తగా ఉంది, మేము దీన్ని అంగీకరించమని వాళ్ళు అనకుండా వాళ్ళు కూడా లోబడి ఆ రక్షణ ఓడలో ప్రవేశించినారు. కాబట్టే దేవుడు మరి ఆ జల ప్రళయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ నోవా కూడా చేసిన పని ఏంది, దేవా మమ్మల్ని కాపాడినావు ప్రభా, నీకు స్తోత్రం దేవా, మమ్మల్ని రక్షించినావు ప్రభా, అందరూ చచ్చిపోయారు ప్రభా, నువ్వు మాత్రం మాకు జీవం ఇచ్చినావు దేవా అని ఆయన అనుకోకుండా పవిత్ర పశువులలో, పవిత్ర పక్షులను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అవునయ్యా, పవిత్రమైన వాటినే నువ్వు అంగీకరిస్తావు తండ్రి, నీవు పరిశుద్ధుడు తండ్రి నాయన, మమ్మల్ని రక్షించినావు ప్రభా. ఈ 40 రోజులు ప్రభా వర్షము కురిపించినప్పుడు తండ్రి నాయన మా ఓడ సముద్రం మీద నడిచింది తండ్రి నాయన, మునిగిపోలేదు ప్రభా. అందుకే తండ్రి సజీవు లెక్కలు మమ్మనించినావు ప్రభా. ఆయన పవిత్రమైన వాటిని కొన్ని తీసుకుని దహన బలి అర్పించినప్పుడే యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను భూమి మీద శపింపను అని ఆ దేవుడు తీర్మానం చేసుకున్నాడండి. ఒక్క మనిషి ద్వారా దేవుడు చేసుకున్న తీర్మానం చూడండి. ఆ దహన బలిని ఆయన అంగీకరించినట్లు, ఆ దహన బలి ఆయనకి ఇంపైన సువాసనగా ఉండినట్లు, ఆ దహన బలి ఆయనకి ఇష్టమైన హోమముగా ఉన్నట్లు ఆ దేవుడు అంగీకరించాడు, ఆగ్రానించాడండి. అందుకే ఆ కుటుంబము జల ప్రళయం నుంచి తప్పించగలిగిందండి. దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. అంతేకాకుండా పేతురు రాసిన పత్రికలు కూడా మనము ఆ నీటి ద్వారా వాళ్ళు ఎట్టా రక్షింపబడ్డారో మనము పేతురు పత్రికలు కూడా మనము చూస్తున్నామండి. నిజమేనండి, ఆయన ఎప్పుడు ఆగ్రహిస్తారండి, పవిత్రముగా మనం జీవించినప్పుడు, మనకు కలిగిన పవిత్రమైన వాటిని ఆయనకి ఇచ్చినప్పుడు, పవిత్రమైన హృదయం మనకు కలిగినప్పుడు, పవిత్రమైన జీవితం మనం జీవించినప్పుడే అప్పుడే ఆయన దానిని ఆగ్రహిస్తాడు, సమస్తాన్ని అంగీకరిస్తాడు. ఎప్పుడు ఆయన ఆగ్రహించడు, ఎప్పుడు ఆయన ఇష్టపడడు అని మనం చూచినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనములో, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ పవిత్ర దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. కాబట్టి మీరు ఇచ్చేది, మీరు చేసుకున్న పండుగలు, మీరు చేసుకున్న సంతోషకరమైన దినములు, మీరు నాకు ఎన్నో గొప్ప గొప్పవి నాకు ఇచ్చినా కూడా నేను వాటిని ఆగ్రానింపనొల్లను అని ఆయన చెప్తూ, ఇదే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనములో, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. అక్కడేమో ఆది కాండములో మనం చూసినట్లయితే ఆయన ఆగ్రానించెను అని మనం చూస్తున్నాము. ఇక్కడ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే మీ దహన బలులను నైవేద్యములను నేను ఆగ్రానించను, నేను అంగీకరింపను అని అక్కడ చెప్తున్నానండి. కాబట్టి మన ప్రభువు, మన దేవుడు, మన సృష్టికర్త, మన సృష్టించిన దేవుడు ఈ ఆగ్రానించడం అనే మాట ఈ 2 స్థలాల్లో మనం చూస్తున్నాము. ఆయన ఎప్పుడు దాన్ని ఇష్టపడతాడు, ఎప్పుడు దాన్ని అంగీకరిస్తాడు, ఎప్పుడు దాన్ని విసర్జిస్తాడు అనే మాటలు, 2 మాటలు మనం తలపోసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మనం వేటిని ఆయనకి ఇచ్చినప్పుడు, ఎలాగ మన జీవితాలనికి సమర్పించుకున్నప్పుడు, ఎలాగ ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినప్పుడు ఆయన మన దహన బలుల మీద, మన ప్రార్థనల మీద ఆయన ఎప్పుడు ఆగ్రానిస్తాడు అని మనము వాటిని ప్రతిరోజు స్మరణకు తెచ్చుకోవాలండి. ఎందుకంటే కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాము, దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయి,
ప్రతిదీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి నెరవేరుతా ఉన్నాయండి. కాబట్టి ఇంకా మిగిలిన కాలం మన శేష జీవితంలో మనం ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గనపరుస్తూ, దేవా నువ్వున్నావు ప్రభా నాయనా, నువ్వు ఒక్కడవే తండ్రి నాయన, మమ్మల్ని ఈ లోకం నడిపించే దేవుడు తండ్రి, మార్తధ్వని వినే దేవుడు ప్రభా, మాకు సమీపంగా ఉన్న దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా అని మనము ఆయన మీద సంపూర్ణంగా మనం ఆనుకున్నట్లయితేనే దేవుడు మనకి ఇచ్చిన సమయంలో ఇంకా ఎక్కువగా అందరి కొరకు మనం విజ్ఞాపన చేస్తూ, బైబిల్ గ్రంథంలోనే ఉంది ఎవరెవరి కొరకు మనం విజ్ఞాపనలు చేయాలో, రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, అందరి కొరకు, మనం దేశం కొరకు మనం విజ్ఞాపన చేయాలండి. కాబట్టి ఎన్నో స్థలాల్లో కనురెప్ప పాటున ఎంతో మంది మరణిస్తున్నారు, ఎన్నో ఘోరమైన కార్యాలు మనం చూస్తున్నాము. ఎందుకు దేవుడు మరి ఇవన్నీ అనుమతిస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఇంకా ఎక్కువగా ఆయన హృదయాన్ని మనం ఎలాగా సంతోషపరచాలా, ఏమేమి కార్యాలు చేస్తే ఆయన ఆగ్రహాన్నిస్తాడు, ఏ పనులు మనము చేస్తే ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటది. కాబట్టి ఇంపైన సువాసన, రమ్యమైన సువాసన, ఆహ్లాదకరమైన సువాసన ఈ యొక్క ఆగ్రహించినప్పుడు ఆయన సంతృప్తి పడతాడు అని మన ప్రభు మన దగ్గర మనము నేర్చుకోవాలండి. కాబట్టి మనం చేయాల్సింది, ఆ ప్రభు మన దగ్గర ఏమి కోరుతున్నాడంటే, ఎట్లా ఇంపైన సువాసన మన దగ్గర ఆయన ఎలాగ కోరుతున్నాడంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడే వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. క్రీస్తు సువాసనయై ఉన్నాము. 16వ వచనంలో, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కాబట్టి మనము ఈ లోకంలో దేవుడు ఇంకా మనకు ఆయుష్కాలము పొడిగిస్తానంటే మనం ఎలా ఉండాలంటే, రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల 2 గుంపులు ఉన్నాయండి. ఆయన రక్షణ మార్గాన్ని స్వీకరించిన వాళ్ళు, ఆయన రక్షణ మార్గాన్ని తృణీకరించిన వాళ్ళు 2 గుంపులు ఉన్నాయి. కాబట్టి మనము వారి ఎడల ఎలా ఉండాలంటే, క్రీస్తుకు సువాసనయై ఉన్నాము. ఆయన పోలి మనం నడుచుకుంటున్నాము. ఆయన నడుచుకున్నట్లే మనం నడుచుకున్నట్లయితే అప్పుడే ప్రతి ఒక్కరు ఆ లోక రక్షకుడిని తెలుసుకుంటారండి. ఆయన ఎవరో, ఆయనకి ఎటువంటి బలులు, ప్రార్థనలు అంగీకరించాలో అప్పుడే ఏ ప్రార్థన చేస్తే ఆయన ఆగ్రహాన్నిస్తాడో అవన్నీ మనం తెలుసుకుంటామండి. క్రీస్తుకు సువాసన అయి ఉంటే జీవించినట్లయితేనే, ఆయనను మనము గణపరిచినట్లయితేనే అప్పుడే రక్షింపబడే వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. కాబట్టి ఇదే 2వ కొరింథీయులు 2వ అధ్యాయము 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. విజయోత్సవముతో క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. అవునండి, ఆయన మనకిచ్చిన జ్ఞానము, ఎన్నో రకమైన జ్ఞానం ఉందండి. లోక సంబంధమైన జ్ఞానము, ఆత్మీయ సంబంధమైన జ్ఞానము. లోక సంబంధమైన జ్ఞానము మనం కలిగి ఉంటే లోకంతో కలిసిపోతాము, దేవునికి అంగీకారంగా మనం జీవించము, దేవుడు మనల్ని త్రోసివేస్తాడండి. అందుకే మనము ఆత్మీయ జ్ఞానముతో మనము జీవించినట్లయితేనే అప్పుడే క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము, స్తోత్రము. అందుకే ఆయన వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము, ఆయన నామాన్ని మనం గణపరుస్తున్నాము, ఆయన దృష్టికి అంగీకారంగా జీవిస్తున్నాము, ఆయన ఆజ్ఞలను కట్టడను మనం గాయకుంటున్నామండి. అందుకే అందరికీ మనం గొప్ప సువాసన, క్రీస్తు సువాసన వల్ల మనం జీవించగలుగుతున్నాము. అప్పుడే ఆయన మన ఆర్తధ్వని విని ఆయన మన ప్రార్థనలు అంగీకరించి మళ్ళీ దాన్ని ఆగ్రహాన్నిస్తున్నానండి. రమ్యమైన సువాసన, మనోహరమైన సువాసనగా మనం జీవించినట్లయితేనే, క్రీస్తుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉంటేనే అప్పుడే మనము విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. ఎల్లప్పుడూ ఆయన మనము గణపరిచే బిడ్డలుగా,
ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన కట్టడను, ఆయన ఆజ్ఞను మనం గైకుంటేనే ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఆయన నామాన్ని గనపరిస్తేనే అప్పుడే మనం ఈ లోకములో ఇంపైన సువాసనగా దేవుడు మన ఆర్తధ్వని ఆగ్రానిస్తాడండి. కాబట్టి ఆ నామము గనపరచబడాలంటే ఆయనకు మనం ఇష్టలుగా జీవించాలండి. ఆయన ఇచ్చిన రక్షణను ప్రతి దినము భయముతో వణకుతో మనము కొనసాగించాలండి. మనం దగ్గర నుంచి ఆయన కోరేది ఏంటంటే మనము ఆయన దృష్టికి అంగీకారంగా జీవించాలా, ఆయన నామాన్ని గనపరచాలా, ఇంకా ఎక్కువగా మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలా. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనము ఈ లోకములో కొద్ది కాలం మనం జీవించినంత కాలం ఆయన స్తుతిస్తూ ఆయన గణపరచాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. మనము క్రీస్తుకు సువాసనగా ఉండాలని అప్పుడే ఆయన మన ఆర్తధ్వని ఆయన ఆగ్రానిస్తాడండి. కాబట్టి మనము నోవాహు గురించి మనం తెలుసుకున్నాము. ఆ రోజుల్లో మరి దేవుడు ఎంతో మందిని తన పోలికలో తన రూపంలో ఆయన సృష్టించుకున్నాడు. కానీ ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా జీవించారండి. ఎంతో మంది ఆయనకు దూరముగా వెళ్ళిపోయారండి. కానీ కొంతమంది మాత్రమే దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యం పొందుకున్నారండి. నా సహోదరుడు, నా నోవాహు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునితో నడిచిన వాడని దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. నిజమేనండి, మనం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకుంటేనే, ఆ సాక్ష్యం పొందుకోవాలంటే 1 రోజు 2 రోజుల్లో వచ్చేది కాదండి. ఇది ప్రతి దినము క్రీస్తు జ్ఞానము కలిగి ఉంటేనే, ఆయన కొరకు మనం జీవిస్తేనే, ఆయనకి మనం సువాసనగా ఉంటేనే, ఆయన మనం ప్రేమించి అనేకులకు అప్పుడే మనము ఒక గొప్ప వెలుగు బిడలుగా, మాదిరికరమైన బిడలుగా జీవించగలగామండి. ఆ ప్రభు మన దగ్గర కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే అందరికి మీరు గొప్ప వెలుగు బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. అవునండి, మనము వెలుగు బిడ్డలుగా జీవించినప్పుడే అందరికీ ఒక గొప్ప సువాసనగా మనం ఈ లోకంలో జీవించగలమండి. అప్పుడే ఆయన నామాన్ని గణపరుస్తామండి. అప్పుడే మనం విజయోత్సవముతో ఆయనను ఊరేగించగలమండి. ఆ ప్రభు మరి మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఆగ్రానించడము, ఇంపైన సువాసన, ఆహ్లాదకరమైన సువాసన, రమ్యమైన సువాసన. ఆయన మన దగ్గర నుంచి ఆయన ఎదురు చూస్తానండి. కాబట్టి ఎటువంటి బలులు మనం అర్పిస్తే, ఎటువంటి ప్రార్థనలు, ఎటువంటి ధూపం మనం వేస్తే ఆయన ఆగ్రానిస్తాడు. దేవునికి దూరంగా మనం జీవించినట్లయితే ఆయన ఎప్పుడు మన ప్రార్థనలో అంగీకరించడు. ఆగ్రానింపనొల్లను, మీ నైవేద్యములు, మీ దహన బలులు నేను అంగీకరింపను అని ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం చూస్తున్నామండి. కాబట్టి ఈ 2 విషయాలు మనం ధ్యానించినప్పుడు, దేవా ఈ రోజు తండ్రి నాయనా నువ్వు వేటిని నువ్వు ఆగ్రానిస్తావు ప్రభానైనా, ఏమి చేస్తే ప్రభానైనా అది మీ దృష్టికి అంగీకారంగా ఉంటది తండ్రి నాయనా. యేసయ్యా మా జీవిత కాలం అంతా ప్రభానైనా మరి ఇంతవరకు ప్రభా ఎన్నో రీతిలుగా మమ్మల్ని నడిపించినావు తండ్రి. ఎత్తు పల్లాల్లో పోయినప్పుడు, శ్రమలు శోధనలో కన్నీరు వచ్చినప్పుడు ప్రభా నీకు దూరముగా మేము పోకుండా ప్రభా నేను హత్తుకొని ప్రేమించి ఇంకా ఎక్కువగా ప్రభా ఆ కష్టములో, ఆ శ్రమల్లో, ఆ వేదనలో కూడా ప్రభానైనా నీ దేవా మేము చేసే ప్రార్థనలు తండ్రి నాయనా నువ్వు అంగీకరించడానికి సహాయం దయచేసినావు తండ్రి నాయనా. ఇంతవరకు ప్రభా నీ కాపులు, నీ భద్రతను మాకు దయచేస్తున్నావు తండ్రి. ఇటువంటి లోకంలో నుంచి మనం ప్రత్యేకపరిచినావు తండ్రి నాయన. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయన. ఎంతో గొప్ప ఆధిక్యతను మాకు దయచేసినావు ప్రభా. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మాకు దయచేసినావు రాజా నాయన. అవును ప్రభా, లోకంలో ఎన్ని కలిగి ఉన్నావు తండ్రి నాయన. నీవు లేని జీవితం వ్యర్థము ప్రభా. అనుక్షణము ప్రభా నీ పాదాలు మేము ఆశ్రయిస్తూ తండ్రి నాయన ఇంకా ఎక్కువగా సంపూర్ణముగా తండ్రి నాయన మా జీవితాలను తండ్రి నీకు సమర్పించుకునే భాగ్యం దయచే తండ్రి. నోవాహు ఎలాగైతే ప్రభా నీ మాటకు లోబడ్డాడో ప్రభానైనా, సమస్తము ప్రభానైనా నీ చిత్తానుసారంగా జరిగించాడో ప్రభానైనా, ఆ కుటుంబం ఎలాగ తండ్రి నాయన ఆయనకు లోబడి జీవించిందో ప్రభా ఈ రోజుల్లో కూడా తండ్రి నాయన మా కుటుంబాలను కట్టుకుని తండ్రి నువ్వు మా కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని తండ్రి కుటుంబంగా ప్రభా నీ దగ్గరికి మేము వచ్చే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. నువ్వు చెప్పిన మాటలు తండ్రి నాయన దేవా నువ్వు సర్వశక్తి మంత్రులు తండ్రి నాయన, నువ్వు న్యాయాధిపతివి తండ్రి నాయన, నిరంతరము సదాకాలము యుగములు జీవించే దేవుడు తండ్రి నాయన. కాబట్టి ప్రభా నీ
నీతో సదాకాలం మేము జీవించే భాగ్యం మాకు దయచేయి ప్రభా. మీ హృదయం కలవరపడేయకుడి, నా యందు విశ్వాసం ఉంచడి, దేవుని యందు విశ్వాసం ఉంచడని సెలవిచ్చినావు తండ్రి నాయన. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని సెలవిచ్చినావు. ఎంత గొప్ప మాటలు తండ్రి నాయన, ఎంత శ్రేష్టమైన మాటలు ప్రభా నాయన. కాబట్టి నైనా మేము మా జీవితంలో ప్రభా ఆ రమ్యమైన సువాసన కలిగి ప్రభా నీ కొరకు మేము ఆహ్లాదకరంగా మేము జీవించి ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు మా ప్రార్థనలు ప్రభా నువ్వు ఆగ్రహించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా నాయన. అవునయ్యా, ప్రతి విషయంలో తండ్రి నాయన నీ చిత్తమును గుర్తెరిగే బిడ్డలుగానైనా ఇంకా ఎక్కువగా నీకు సమీపంగా జీవించి ప్రభా నాయన ఈ నామమును గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. దేవా, నువ్వు ఇచ్చిన ఉచితమైన రక్షణ తండ్రి మేము అంతం వరకు కొనసాగించడానికి సహాయం దయచేయి ప్రభా. నీకు సాక్షులుగా మేము జీవించి మా పేరు ప్రభా, మరి నోవాహు పేరు, మరి భక్తుల పేర్లు ప్రభా, నీ కొరకు సాక్రిఫైస్ చేసిన బిడ్డలకు పేర్లు జీవ గ్రంథంలో ఎలాగుందో తండ్రి నాయన అలాగే మా పేర్లు కూడా ప్రభా నాయన ఇంపైన సువాసన మేము నీ కొరకు మేము జీవించి ప్రభా నువ్వు ఆగ్రహించినట్లయితే అప్పుడే మా పేర్లు కూడా ప్రభా జీవ గ్రంథంలో రాయబడతాయి తండ్రి నాయన. కాబట్టి తండ్రి నాయన ఈ లోకంలో మేము జయోత్సవముతో నేను ఊరేగించాలంటే క్రీస్తు సువాసన కలిగి ప్రభా జీవార్థమైన జీవపు వాసనగా మమ్మల్ని జీవింపజేయాలని మరపెట్టుకుంటున్నాం ప్రభా. నీ ఉద్దేశాలు, నీ చిత్తమే మా జీవితం సిద్ధింపజేయండి ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో మా సొంత జ్ఞానం వద్దు ప్రభా నాయన, నీ దృష్టికి మేము అంగీకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మన ఆర్తదం వింటాడు. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తాము. అప్పుడే ఆయన మన ప్రార్థన ఆగ్రహించి తగిన సమయంలో మనకి జవాబు దయచేస్తానండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం వేటిని చేస్తే ఆయన ఆగ్రహిస్తాడు, వేటిని ఆయన దృష్టికి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఆగ్రహించడు అనే వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించామండి. కాబట్టి మనము మన జీవితంలో కూడా ఇంపైన సువాసన కలిగి, మనోహరమైన సువాసన కలిగి, రమ్యమైన సువాసన కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే తప్పకుండా ఆయన ఆగ్రహిస్తాడండి. మన ఆర్తధ్వని వింటాడు, మనకి సమీపంగా ఉంటాడు. తగిన సమయంలో మనం పిలిచినప్పుడు ఇదిగో నేనున్నాననే స్వరము కూడా వినే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేస్తాడండి. ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు సదాకాలము ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దయచేసి తన కృపలో మనందరిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్, ఆమేన్. చాలా చక్కని వాక్యము. ఆగ్రహించని పరిస్థితులు ఎవరెవరున్నారో నోవహు అర్పించిన బలులు, ఇంపైన సువాసన, ఆగ్రహించిన ప్రభువు. ఇశ్రాయేలు ప్రజల బలులు ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇంపైన సువాసన ఆగ్రహింపలేదు. ఎవరి మనోహరము ఇంపైన సువాసన ఆగ్రహిస్తాడంటే మరొక విషయము, ముఖ్యమైన విషయము. ఫిలిప్పీ 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, పంచిన వస్తువులు ఎపఫ్రోదితు వలన ఉంచుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమును అయి ఉన్నవి. ఇప్పుడు ఆకాశమును మచ్చు కననిది, తారపు చెవి మనకు సంగమునకు ఇచ్చినట్టుగా 4:18 ఆకా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము, ఎన్నెన్ని అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చును. ఎప్పుడు? ఫిలిప్పీ 4:18 మనం చేస్తే, దేవుని పిల్లలు చేస్తే, సంఘ బిడ్డలు చేస్తే
4:19 దేవుడు చేస్తాడు. 4:18 చేయలేకపోతే, బిగబట్టుకుంటే, పరిశుద్ధులు అవసరములతో బాధపడుతున్నారని తెలిసిన కూడా, ఇబ్బందిలోకి గురవుతున్నారని తెలిసిన కూడా, పరిశుద్ధుల అవసరాలు తీర్చకపోతే, బిగబట్టుకుంటే, దేవుడు కూడా ఆకాశమను మంచి ధననిధిని మూసివేస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాగా అని ఎందుకు రాస్తున్నాడంటే పౌలు గారు, 18వ వచనము సంఘము చేసింది, ఫిలిప్పీ బిడ్డలు చేశారు. 18వ వచనము ప్రకారము అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా పరలోక పితాల చెవి సంఘము ఫిలిప్పీ సంఘమునకు దొరికింది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ సంఘము చేసిన గొప్ప పని పరిశుద్ధుడైన పౌలు అవసరములు తీర్చుట. ఏ అవసరము ఉన్నదో ఆ అవసరమును తీర్చుట, సేవకుల అవసరమును గుర్తించుట, తీర్చుట. ఫిలిప్పీ 4:18 మనం చేసినట్లయితే తప్పకుండా దేవుడు కూడా ఫిలిప్పీ 4:19 మన పక్షముగా తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచి వర్తమానము అందించిన అన్నాజోనమ్మ గారికి వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రార్థన చేసుకుంటాము. మనలో ఎవరైనా ప్రేరేపణ గలవారు ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. మీలో ఎవరైనా ప్రేరేపణ గలవారు పరిశుద్ధుడా త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ